ఒకరోజు నక్క దగ్గర సింహం వచ్చి నాకు ఏమైనా తినడానికి తీసుకురా, లేదు అంటే నేను తినేస్తాను అని చెప్తుంది. డాంకీ దగ్గర నక్క వచ్చి ఇలా అంటుంది, సింహం నిన్ను కింగ్గా చేయాలని అనుకుంటున్నాడు, రా నాతో అని అంటుంది. డాంకీ ఇన్నోసెంట్గా నమ్మి నక్క వెనక వెళ్ళాడు. అక్కడ వెళ్తే సింహం డాంకీని అటాక్ చేసి తన చెవుని తినేసింది. డాంకీ ఎలాగైనా కానీ ఎస్కేప్ అయింది. అప్పుడు డాంకీ నువ్వు నన్ను మోసం చేశావు అని నక్కతో అంటుంది. అప్పుడు నక్క అంటుంది, మూర్ఖంగా మాట్లాడకు, నీ తల మీద కిరీటం పెట్టడానికే కేవలం నీ చెవు పీకుని తిన్నాడు అని చెప్తుంది. సరే అని డాంకీ ఇంకోసారి సింహం దగ్గర వెళ్తుంది. అప్పుడు డాంకీ తోక మీద సింహం అటాక్ చేస్తుంది. ఈసారి నక్క డాంకీతో ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు సింహాసనం పైన కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అని. ఇంకోసారి డాంకీ నక్కని నమ్ముతుంది. ఈసారి సింహం డాంకీని చంపేస్తుంది. నక్క సింహం దగ్గర లంగ్స్, లివర్, హార్ట్ని తీసుకువెళ్తుంది, కానీ బ్రెయిన్ తప్ప. సింహం అడుగుతుంది బ్రెయిన్ ఎక్కడా అని. అప్పుడు నక్క ఇలా అంటుంది, బ్రెయిన్ ఉంటే ఆల్రెడీ చెవు తోకపోయినా తర్వాత మళ్ళీ ఇక్కడ రాడుగా. దీని మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, ప్రతి స్వీట్ వర్డ్స్ని నమ్మకూడదు. అందరూ మంచి ఇంటెన్షన్తో అడ్వైస్ ఇస్తారని కూడా కాదు. క్వశ్చన్ చేయడం, ఆలోచించి డిసిషన్ తీసుకోవడం చాలా ముఖ్యం.